సో మాక్సిమం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాం. దట్ ఈస్ వెలాసిటీస్. నిన్న చెప్పిన వెలాసిటీస్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. డెఫినెట్ గా అది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అడుగుతాడు. దిస్ ఇస్ ద లాస్ట్ వన్, లెక్చర్ 5 it is. Yeah, in this today's session we are going to discuss about the real gas behavior. Ninna meeku in the last class we are discussing about the ideal gas. Ideal gas equation gurinchi maatladam manam. Ideal gas equation em cheptundi? PV equals to nRT. PV equals to nRT. This is combined gas equation, or simply it is called ideal gas equation. Dini ideal gas equation antam. Asalu what is meant by ideal gas anedi ee roju discuss chestam. ఐడియల్ గ్యాస్ కి రియల్ గ్యాస్ కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి అన్న మనం అబ్జర్వ్ చేస్తాం. అసలు ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఐడియల్ గ్యాస్ వేరు, రియల్ గ్యాస్ వేరా, లేదా రెండు ఒకటేనా అనేది మనం అబ్జర్వ్ చేస్తాం ఈరోజు. ఒకవేళ ఇఫ్ యు టేక్ ద ఐడియల్ గ్యాస్ బిహేవియర్ అనేది రియల్ గ్యాస్ బిహేవియర్ కి డీవియేట్ అవుతూ ఉంటుంది. అంటే రియల్ గ్యాస్ డీవియేట్ అవుతుంది ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఇప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. స్టూడెంట్స్ లో ఒక ఐడియల్ స్టూడెంట్ ఉంటాడు. ఐడియల్ స్టూడెంట్ అంటే వాడి తాలూకా థింకింగ్ కెపాసిటీ కానీ, వాడి మైండ్ స్ట్రెంగ్త్ కానీ, వాడి ఆలోచన విధానం కానీ అని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. హీఈస్ వెరీ ఐడియల్ అనమాట కంపేర్ ద రిమైనింగ్. బట్ రియల్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. రియల్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ లైఫ్ లో ఏం చేయాలో అదంతా చేస్తూ ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ గంట రావటం, క్లాసులు వినటం, రెగ్యులర్ గా నోట్స్ రాసుకోవటం, ఎగ్జామ్స్ పెడితే చదువుకోవటం, ఎగ్జామ్ లో పాస్ అవటం. దిస్ ఈస్ అ రియల్ స్టూడెంట్. బట్ ఐడియల్ స్టూడెంట్ ఈస్ డిఫరెంట్. ఐడియల్ స్టూడెంట్ బిహేవియర్ అనేది రియల్ స్టూడెంట్ బిహేవియర్ కి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రియల్ గ్యాస్, ఐడియల్ స్టూడెంట్ అయితే చాలా డిఫరెంట్ గా పెక్యులర్ గా ఉంటాడు అనమాట. అంటే వాడి ఆలోచన విధానం మారిపోతుంది. రియల్ గ్యాస్ స్టూడెంట్ కన్నా, రియల్ స్టూడెంట్స్ కన్నా ఐడియల్ స్టూడెంట్ తాలూకా బిహేవియర్, వాడి తాలూకా ఆలోచన విధానం అన్ని చేంజ్ అవుతాయి. సో అందుకని ఐడియల్ సేమ్ అక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. రియల్ గ్యాస్, ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాస్ గురించి డిస్కస్ చేస్తాం, ఐడియల్ గ్యాస్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం మనం. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ సారీ జస్ట్ మినిట్. సో అండ్ ఇన్ ద సేమ్ వే ఇంతవరకు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కదా, ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఎన్ని రకాల ఫిజికల్ స్టేట్స్ ఉంటాయో ఫస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. మనకు ఉండేది సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్. రైట్? అందులో మనకి గ్యాషియస్ స్టేట్స్ కోసం మనం ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ 3 స్టేట్స్. దీని గురించి ఆల్రెడీ గ్యాషియస్ స్టేట్స్ లో చాలా కాన్సెప్ట్స్ ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా ఈ సెకండ్ వరకు నేర్చుకుంటాం. తర్వాత ఏం నేర్చుకుంటాం అంటే లిక్విడ్ స్టేట్ గురించి నేర్చుకుంటాం. ఈ రోజు అంతా లిక్విడ్ స్టేట్. ఈ రెండు అయిపోయిన తర్వాత లిక్విడ్ స్టేట్కి వెళ్తాం. దెన్ సాలిడ్ స్టేట్ అనేది ఇట్ ఈస్ ఇన్ సెకండ్ ఇయర్ ఐపీఈలో సాలిడ్ స్టేట్ గురించి ఉంటుంది మనకి. సో ఫస్ట్ ఇయర్ లో ఈ రెండు ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సాలిడ్ స్టేట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ లిక్విడ్ స్టేట్ లో మనం లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్, గ్యాస్ అనేది ఎలా లిక్విఫై అవుతుంది అంటే ఒక గ్యాస్ ఎలా లిక్విడ్ గా మారుతుందో చూస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ చూస్తాం. రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి లిక్విడ్స్ కి. ఆ రెండు ప్రాపర్టీస్ మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తాం. ఓకే, రైట్. సో కమింగ్ టు ద సెషన్, బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ఇట్ యూ హ్యావ్ టు నో ద వెయిటేజ్, చాప్టర్ వెయిటేజ్. చాప్టర్ వెయిటేజ్ ఎంత మనకి 2 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ ఉంది. ఇట్ ఈస్ ఫర్ బోత్ టీఎస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ, రెండింటికి కూడా ఇది. సో టోటల్ గా 6 మార్క్స్ మనకి చాప్టర్ నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 1 to maximum 2 questions will be there. And in the NEET also 1 to 2 questions will be there. Okay, right. So ఇప్పుడు నేను రియల్ గ్యాస్ అంటే ఏంటో చెప్తాను. సెకండ్ ఇయర్ సిలబస్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వెంటనే సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తాం మనం. ఓకే, కొంచెం మాక్సిమం మనం తొందరగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని దెన్ వీ విల్ స్టార్ట్ ద సెకండ్ ఇయర్. రైట్, బట్ క్లాస్ 11 అయిపోయిన తర్వాతనే క్లాస్ 12, ఫస్ట్ ఇయర్ అయిన తర్వాతనే సెకండ్ ఇయర్. లేదా if possible we will observe that 2 sessions, 2 courses కింద కన్వర్ట్ చేసుకుని ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్ కోర్స్ కింద కన్వర్ట్ చేసైనా చూద్దాం. ఓకే, రైట్. See here, రియల్ గ్యాస్ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రియల్ గ్యాస్ బిహేవియర్ ఇప్పుడు మనకి ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్ రెండు ఉన్నాయి కదా. ఐడియల్ గ్యాస్, రియల్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ if you take carbon dioxide is a real gas actually. If you take any of the gases, hydrogen, chlorine, fluorine, whatever the gas whatever the gas it is, all the gases are real gases, right? మనకి ఏ గ్యాస్ తీసుకున్నది రియల్ గ్యాస్. మనకి అంటే కంటికి కనిపించవు కానీ గ్యాసెస్, మనం మాట్లాడుతున్న ఏ గ్యాస్ గురించి డిస్కస్ చేసినా దే ఆర్ ఆల్ రియల్ గ్యాసెస్. అంటే ఐడియల్ గ్యాసెస్ ఉండవు. స్టూడెంట్లే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్, జనరల్ గా అందరూ రియల్ స్టూడెంట్సే ఉంటారు. చెప్పాను కదా, రావటం, క్లాసులు వినటం, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవటం, ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాయటం,
మంచి మార్కులు సంపాదించడం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రాపర్టీ ఆఫ్ ద రియల్ స్టూడెంట్, రైట్? సో ఐడియల్ స్టూడెంట్స్ కనిపిస్తారా మనకి అంటే వెరీ రేర్ కేసెస్ లో ఐడియల్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే ఐడియల్ గ్యాస్ కూడా వెరీ రేర్ కేసులో ఐడియల్ గ్యాస్ ఉంటుంది. సో ఏంటి అసలు ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి, రియల్ గ్యాస్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసాం. ఐడియల్ గ్యాస్ ఒకసారి చూడండి. అట్ ఆల్ ప్రెషర్స్ అండ్ టెంపరేచర్స్, అన్ని టెంపరేచర్స్ దగ్గర, అన్ని ప్రెషర్స్ దగ్గర, ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ దట్ ఈస్ PV ఈక్వల్స్ టు NRT. ఒకవేళ ఏ గ్యాస్ అయితే PV ఈక్వల్స్ టు NRTని అన్ని టెంపరేచర్స్ ప్రెషర్స్ దగ్గర సాటిస్ఫై చేస్తుందో ఆ గ్యాస్ ని మనం ఐడియల్ గ్యాస్ అని అంటాం. ఆ గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ అని అంటాం. ఇంతకు ముందు చెప్పాం కదా, ఐడియల్ గ్యాస్ అనేది మనకి దాని కండిషన్స్ ఏంటి, ఐడియల్ గ్యాస్ గురించి ఇంతకు ముందు చెప్పాం, PV ఈక్వల్స్ టు NRT అని. So at all temperatures, at all pressures, if any gas is satisfying the equation of ideal gas equation, that is PV equals to NRT, combined gas equation PV equals to NRT ni satisfy chesina prati gas ni kuda manam em pilustam, they are called ideal gases. But ideal gases అని అంటాం. అలా కాకుండా ఉండే ప్రతి గ్యాస్ ని కూడా రియల్. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, PV equals to NRT ని సాటిస్ఫై చేయలేదు. హైడ్రోజన్ ఉంది, సాటిస్ఫై చేయలేదు. PV equals to NRT ని సాటిస్ఫై చేయలేవు. అందుకనే అవన్నీ రియల్ గ్యాసెస్ అవుతాయి. కానీ కొన్ని గ్యాసెస్ ఉన్నాయి, అవి PV ఈక్వల్స్ టు NRT ని సాటిస్ఫై చేస్తుంటాయి. అలా సాటిస్ఫై చేస్తే నేచర్లో ఐడియల్ గ్యాసెస్ చాలా తక్కువ, అసలు లేవు. అంటే ఐడియల్ గ్యాస్ బిహేవియర్, రియల్ గ్యాస్ బిహేవియర్ ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. ఐడియల్ గ్యాస్ బిహేవియర్, రియల్ గ్యాస్ ఎప్పుడు డీవియేట్ చేస్తూనే ఉంటాయి. సీ హియర్, రియల్ గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ని డీవియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎలా డీవియేట్ చేస్తున్నాయి, ఎందుకు డీవియేట్ చేస్తున్నాయి, వాట్ ఈస్ ద రీజన్? ఒకసారి రీజన్ చూడండి. దెర్ ఆర్ సమ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ప్రెసెంట్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్. ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈస్ కన్సిడరబుల్. మనం ఏం చెప్పాం ఐడియల్ గ్యాస్ బిహేవియర్ కి, కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పేటప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ తాలూకా వాల్యూమ్ అంటే ఒరిజినల్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే, జ్ఞాపకం పెట్టుకోండి, సినిమా హాల్ ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను. ఒరిజినల్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ ఆల్సో ఇన్ సమ్ టైమ్స్ అని అన్నాం. అవి ఐడియల్ గ్యాస్ కి అయితే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ సూట్ అవుతుంది. బట్ రియల్ గ్యాస్ తీసుకున్నారనుకోండి, రియల్ గ్యాస్ కి ఖచ్చితంగా ఇట్ ఆక్యుపైస్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్. రియల్ గ్యాస్ అయితే ఖచ్చితంగా వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, ఎంతో కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ది వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ కన్సిడరబుల్. ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి నువ్వు. వాల్యూమ్ రియల్ గ్యాస్ అయితే ఎంతో కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. కానీ ఇంతకు ముందు ఏం చెప్పాం, ఐడియల్ గ్యాస్ బిహేవియర్ లో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ తో ఒరిజినల్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే ఐడియల్ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ నెగ్లిజిబుల్, ఇట్ ఈస్ ఇగ్నోర్ అని అన్నాం కదా. కానీ అది ఒరిజినల్ ఐడియల్ గ్యాస్ కి అయితే దట్ ఈస్ సూటబుల్. కానీ అది రాంగ్ అయింది, తర్వాత మాట్లాడతాం దాని గురించి, నెక్స్ట్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఇంకా ఏం చెప్పాము ఒకసారి చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి. దేర్ ఆర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాసెస్. కానీ మనం ఐడియల్ గ్యాస్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పేటప్పుడు ఏం చెప్పాం, దేర్ ఆర్ నో అట్రాక్షన్స్ అండ్ రిపల్షన్స్ ఇన్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్స్ అని చెప్పాం. రైట్ ఆర్ నాట్? ఒకసారి కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మైండ్ లో పెట్టుకోండి, ప్లీజ్ రీకలెక్ట్ ఇట్. ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఏం చెప్పాం, there is no attraction, there is no repulsion in between the two gas molecules. అంతే కదా, సినిమా హాల్లో ఆడియన్స్ అందరూ కూర్చునేటప్పుడు పక్క నుండే ఆటమ్స్ మధ్యలో అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉండవు అని అన్నాం మనం కదా. మనల్ని గ్యాస్ మాలిక్యూల్స్ గా ఊహించుకోమని చెప్పాను నేను ఆడియన్స్, సినిమా హాల్ ఎగ్జాంపుల్ తో చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ వీడియో వింటే మీకు ఐడియా వస్తుంది. అందులో ఫస్ట్ పాయింట్ మాట్లాడుతున్నాం మనం, అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండవు అన్నాం. బట్ రియల్ గ్యాస్ లో డీవియేట్ అవుతుంది, ఆ పాయింట్ డీవియేట్ అయిపోతుంది. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, అక్కడ ఏం చెప్పాం మనం కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో ఒరిజినల్ వాల్యూమ్ అంటే వెసల్ హౌస్ఫుల్ అని అంటాడు సినిమా హాల్లో, హాల్ నిండింది అని రాస్తాడు. హౌస్ఫుల్ అంటే ఏంటి, మొత్తం అంతా ఆక్యుపై అయిపోయినట్ట. మన ఆడియన్స్ అందరూ ఓన్లీ కుర్చీలోనే కదా కూర్చుంటారు, మిగతా అంతా ఖాళీగానే ఉంటుందిగా, కానీ హాల్ నిండింది అని రాస్తాడు వాడు. అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. అంటే దాంతో కంపేర్ చేస్తే ఒరిజినల్ గా గ్యాస్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తే ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. హాల్ చాలా పెద్దది, కింద కూర్చున్న ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ అని అంటాం, ఇట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. కానీ రియల్ గ్యాసెస్ అయితే మాత్రం కంపల్సరీ ఇట్ వర్ ఆల్ రియల్ గ్యాసెస్ వర్ ఆక్యుపైడ్ ఏ కన్సిడరబుల్ వాల్యూమ్ ఇన్ ద వెసల్.
ఎంతో కొంత వాల్యూమ్‌ని ఆక్యుపై చేస్తాయి అని చెప్తాం మనం. గాట్ ఇట్ ఆర్ నాట్? రైట్. సో ఈ 2 పాయింట్స్‌ని పట్టుకొని రియల్ గ్యాసెస్ అన్నీ కూడా ఐడియల్ గ్యాస్ బిహేవియర్‌కి డీవియేట్ అవుతాయి అని చెప్తాం. సో చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ గాని థియరీలో చాలా తక్కువ అడుగుతాడులెండి. ఐపీఈలో అయితే చాలా తక్కువగా అడుగుతాడు ఇవి. ఐపీలో మనకి ఎక్కువగా అడిగేది ఏంటి అనంటే డిడక్షన్స్, డెడ్యూస్, ఆల్ ద గ్యాస్ లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డెడ్యూస్ ఆఫ్ గ్యాస్ లాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెలాసిటీస్ ఆఫ్ ద గ్యాస్. దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఐపీఈ. రిమైనింగ్ అన్ని కూడా ఆబ్జెక్టివ్‌కే పనికొస్తాయి మనకి. ఓకే. రైట్. సీ హియర్. ఈ 2 పాయింట్స్‌ని పట్టుకొని మనం ఏం చెప్తాం? ఆల్ ద రియల్ గ్యాసెస్ ఆర్ కంప్లీట్‌లీ డీవియేట్స్ ఫ్రమ్ ద బిహేవియర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ బిహేవియర్‌కి డీవియేట్ అవుతాయి అని చెప్తాం. గాట్ ఇట్? సో ఇప్పుడు ఈ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఎప్పుడైతే డీవియేట్ అయిందో దానికి వాన్ డెర్ వాల్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్‌ని కొద్దిగా కరెక్ట్ చేశాడు. మనకి ఐడియల్ గ్యాస్ పీవీ ఈక్వల్స్ ఎన్ఆర్‌టీ కదా! పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్‌టీ అని ఉంది కదా! ఇందులో ప్రెషర్‌ని, వాల్యూమ్‌ని రెండిటిని కొంచెం కరెక్ట్ చేస్తే అప్పుడు ఐడియల్ గ్యాస్ బిహేవియర్, రియల్ గ్యాస్ బిహేవియర్ ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు రియల్ గ్యాస్ గురించి మనం మాట్లాడాలంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్‌టీ అని మాట్లాడడానికి వీల్లేదు. పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్‌టీ డిస్కస్ చేయకూడదు. బికాజ్ దట్ ఈక్వేషన్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఐడియల్ గ్యాస్. అది ఐడియల్ గ్యాస్‌కి మాత్రమే. దాన్ని ఇప్పుడు మనం రియల్ గ్యాస్ కింద కన్వర్ట్ చేయాలి. రియల్ గ్యాస్ ఈక్వేషన్ కింద మార్చాలి అనంటే వాన్ డెర్ వాల్ అనే సైంటిస్ట్ ఒక కరెక్షన్ ఫ్యాక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. దీస్ 2 కరెక్షన్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకి. కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ, కరెక్షన్ ఫ్యాక్టర్ బి. ఇక్కడ పి అనేది ఒకటి, బి అనేది ఒకటి. ఓకే. కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ అనేది దేని రిలేటెడ్? ప్రెషర్ రిలేటెడ్. కరెక్షన్ ఫ్యాక్టర్ బి అనేది దేని రిలేటెడ్? వాల్యూమ్ రిలేటెడ్. అంటే పిని కొద్దిగా చేంజ్ చేస్తాం. అలాగే వాల్యూమ్‌ని కొద్దిగా చేంజ్ చేస్తాం. అంటే మనకి రియల్ గ్యాస్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద సెకండ్ పాయింట్ చదువుతున్నా. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ కన్సిడరబుల్ అని అన్నామో, వాల్యూమ్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా ఏముంటుంది? ఎంతో కొంత ప్రెషర్ అనేది దానిపైన పడుతుంది. యామ్ ఐ రైట్ ఆర్ నాట్? వాల్యూమ్ ఉన్నప్పుడు ప్రెషర్‌కి రిలేషన్ ఉంది. బాయిల్స్‌లా చెప్తుంది మనకి. సో అందుకని ఇందులో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్‌ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే. ప్రెషర్ పెంచాం అనుకోండి. అకార్డింగ్ టు బాయిల్స్ లా వాట్ అబౌట్ వాల్యూమ్ ఎవరైనా చెప్పండి? అకార్డింగ్ టు బాయిల్స్ లా ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ప్రెషర్ వాట్ అబౌట్ ద వాల్యూమ్? ప్రెషర్‌ని పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? క్విక్‌గా చెప్పాలి. ఇఫ్ యూ రైజ్ ద ప్రెషర్ వాట్ అబౌట్ ద వాల్యూమ్? యాహ్! సంబడీ హాస్ గివెన్ ద ఆన్సర్. యాహ్! ఇంక్రీజెస్ అని చెప్పింది పావని. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు బాయిల్స్ లా పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ మీన్స్ P inversely proportional to V అని ఉంటుంది. అంటే ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? ఇట్ విల్ బి డిక్రీజెస్. యెస్, వెరీ గుడ్. ఇట్ విల్ బి డిక్రీజ్. ప్రెషర్ పెంచాం అనుకోండి వాల్యూమ్ డిక్రీజ్ అయిపోతుంది. యెస్, కరెక్ట్. మిస్టేక్, నో ప్రాబ్లం. సో ప్రెషర్ పెంచితే వాల్యూమ్ విల్ బి డిక్రీజెస్. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ప్రెషర్‌ని కరెక్షన్ ఫ్యాక్టర్ చేసేటప్పుడు ప్రెషర్‌కి కొంచెం ఒక ప్రెషర్‌ని యాడ్ చేయమంటాడు వాన్ డెర్ వాల్. మరి ప్రెషర్ పెంచితే వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా! అందుకని మనకు ఒరిజినల్‌గా ఉండే ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో, ఆ వాల్యూమ్‌లోంచి కొంత వాల్యూమ్‌ని మైనస్ చేయమంటాడు. అంటే ఎక్స్‌క్లూజన్ ఆఫ్ వాల్యూమ్ అని అంటాం దాన్ని. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌క్లూజన్ ఆఫ్ వాల్యూమ్. వాల్యూమ్‌లో ఎక్స్‌క్లూజన్ జరుగుతుంది. ప్రెషర్‌లో ఇంక్లూజన్ జరుగుతుంది. ప్రెషర్ యాడ్ అయితే వాల్యూమ్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక ఫ్యాక్టర్‌ని మనం యాడ్ చేసాం ప్రెషర్‌కి. వై అనే ఫ్యాక్టర్‌ని వాల్యూమ్‌లోంచి రిమూవ్ చేసాం. ఎప్పుడైతే ఇలా చేసామో అప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్‌కి రిలేటెడ్‌గా కాకుండా రియల్ గ్యాస్‌కి సూట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విచ్ ఇస్ బిహైండ్ ఇన్ దిస్. అంతే, ఇంకేం లేదు. ఇది ఒక్కటే అర్థం కావడం కోసం చాలా మంది చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. సో పీవీ ఈక్వల్స్ టు ఎన్ఆర్‌టీ, దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ఐడియల్ గ్యాస్. కానీ ఐడియల్ గ్యాస్‌కి రియల్ గ్యాస్‌కి బిహేవియర్‌లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ గ్యాస్ విల్ డీవియేట్స్ ఫ్రమ్ ద బిహేవియర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్. ఎక్కడెక్కడ డీవియేట్ అవుతుందని చెప్పాము? అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండవు అని చెప్పాం. కానీ ఉంటాయి రియల్ గ్యాసెస్‌లో. ఒరిజినల్ వాల్యూమ్‌తో కంపేర్ చేస్తే ఐడియల్ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్ నెగ్లిజిబుల్ అని అన్నాం. ఇగ్నోర్ చేయండి అని అన్నాం. బట్ రియల్ గ్యాస్ ఆక్యుపైస్ సమ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరబుల్ వాల్యూమ్. మరి ఇలాంటివి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్‌కి సాటిస్ఫై చేయదు రియల్ గ్యాస్. అందుకని ఈక్వేషన్‌ని చేంజ్ చేయడం కోసం వాన్ డెర్ వాల్ అనే సైంటిస్ట్ ఒక 2 ఇంపార్టెంట్ కరెక్షన్ ఫ్యాక్టర్స్‌ని ప్రపోజ్ చేశాడు. కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ, కరెక్షన్ ఫ్యాక్టర్ బి. దట్ ఈస్ ఫర్ ప్రెషర్, దిస్ ఈస్ ఫర్ వాల్యూమ్. సో ఆ ఏబీలు ఏంటి అని అంటే ప్రెషర్‌లో ఇంక్లూజన్ ఇస్తుంది ఏ,
ప్రెషర్ వాల్యూమ్లో డిక్రీజ్, వాల్యూమ్లో ఎక్స్క్లూడ్ చేస్తుంది వై. వై అంటే ఇన్ ద సెన్స్ బి చేస్తుంది అని అంటాం. ఓకే, సో సీ హియర్, inclusion of these correction factors led van der Waals to give equation. Van der Waal అనే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. సో కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ అండ్ కరెక్షన్ ఫ్యాక్టర్ బి అని అంటున్నాం. సో ఇన్క్లూజన్ ఆఫ్, సీ హియర్, దిస్ ఇన్క్లూజన్ ఆఫ్ దీస్ కరెక్షన్ ఫ్యాక్టర్స్ లెడ్ ద వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. దాన్ని మనం రియల్ గ్యాస్ ఈక్వేషన్ అనకూడదు, వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ అంటే ఎందుకు, ఆయన ప్రపోజ్ చేశాడు కాబట్టి వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ అంటున్నాం. ఆఫ్ స్టేట్ ఫర్ రియల్ గ్యాస్ కాల్డ్ వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ ఆర్ రియల్ గ్యాస్ ఈక్వేషన్ అని కావాలనుకుంటే రియల్ గ్యాస్ ఈక్వేషన్ కూడా చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం దేని కింద కన్వర్ట్ చేసాం, వీఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ రియల్ గ్యాస్ ఈక్వేషన్. ఏంటి అసలు రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఏ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడడం, బి అనే ఒక ఫ్యాక్టర్ మాట్లాడడం, ఈ రెండు ఫ్యాక్టర్స్ ఎలా వస్తున్నాయి, అసలు దానికి యూనిట్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ చూడండి, దెన్ వి విల్ స్టార్ట్ ది యూనిట్స్. ఇట్ ఈస్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ, am I right? ఇప్పుడు పి, క్యాపిటల్ పి ఇంటూ క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని అన్నాం కదా. ఇప్పుడు క్యాపిటల్ పికి ఏ అనే కరెక్షన్ ఫ్యాక్టర్ని ఏం చేయమని చెప్పాం, యాడ్ చేయమని చెప్పాం కదా. అసలు ఏ ఏంటి అంటే ఈ క్యాపిటల్ పికి ఒక స్మాల్ పిని మనం యాడ్ చేస్తాం, ప్రెషర్ని యాడ్ చేయండి, వాల్యూమ్ని ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పాం. సో ఈ స్మాల్ పి ఏంటి, దిస్ స్మాల్ పి ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ అని డిరైవ్ చేశాడు వాన్ డర్ వాల్. ఆ డెరివేషన్ ఎలా వచ్చింది అన్నది మనకి ఇంటర్మీడియట్ లో అక్కర్లా. పి ఈక్వల్స్ టు ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ అనేది మనకు ఒక డిరైవ్డ్ పార్ట్ అనమాట. ఎక్స్ట్రా ప్రెషర్ అనేది ఎంత ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది అనేది రియల్ గ్యాస్ కి అయితే, ఐడియల్ గ్యాస్ కి అయితే ఎక్స్ట్రా ప్రెషర్ ఉండదు, పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ, దట్స్ ఆల్. సో హియర్ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ అనేది ఎక్స్ట్రా ప్రెషర్. దీని నుంచి ఏ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఈక్వల్స్ టు పివి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని వచ్చింది. ఏ ఈక్వల్స్ టు పివి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ అని వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దిస్ పర్టికులర్ ఫ్యాక్టర్ ఈజ్ టు బి యాడెడ్ టు ద వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్. దీన్ని మనం వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ కి యాడ్ చేస్తాం, లేదా ఈ స్మాల్ పి నైనా యాడ్ చేస్తాం. ఏ కాదు, స్మాల్ పిని యాడ్ చేస్తాం. చూడండి, పి బదులు నేను ఏం రాస్తున్నాను, పి ప్లస్ స్మాల్ పి. స్మాల్ పి అంటే ఏంటి, ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. దిస్ ఈస్ పి, టోటల్ పి అన్నమాట. ఇదంతా టోటల్ పి. పి ఇంటూ వి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. పివి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. జాగ్రత్తగా ఆలోచించండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పి ఇంటూ వి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. కానీ పి ప్లేస్ లో ఏం రాసాం, పి ప్లస్ పి రాసాం. అంటే ఎక్స్ట్రా ప్రెషర్ ని ఇంక్లూడ్ చేసాం రియల్ గ్యాస్ కోసం అన్నమాట. ఆ స్మాల్ పి అనేది ఏమైంది, ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ అనేది వాన్ డర్ వాల్ డెరైవ్ చేసుకున్నాడు. ఆ ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్ ని ఇక్కడ యాడ్ చేశాను నేను, అంతే, ఇంకేం చేయలే. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏ అనే ఫ్యాక్టర్ అనమాట. ఇది దేనికోసం, ప్రెషర్ కోసం కనుక్కున్నాడు వాన్ డర్ వాల్ అనే సైంటిస్ట్. సో ఏమవుతుంది మళ్ళీ చెప్పండి, పి ఈక్వల్స్ టు ఏఎన్ స్క్వేర్ బై వి స్క్వేర్. ఓకే, ఒకసారి చూడండి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పివి ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ, రైట్. సో ఇక్కడ పి బదులు నేను ఏం చేస్తున్నాను, 2 పీస్ రాస్తున్నాను, పి ప్లస్ పి into v is equal to nRT. P plus an square by v square into v is equal to nRT. Okay, this is all about correction factor for a. ఇంకా v కొద్దాం. v లో ఏం చెప్పాం మనం, కొంత వాల్యూమ్ ని ఎక్స్క్లూడ్ చేయండి అని అన్నాం కదా. కొంత వాల్యూమ్ ని ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. అది ఏంటి, ఆ వాల్యూమ్ ఎలా ఎక్స్క్లూడ్ చేస్తున్నామో చూడండి. సి హియర్, v ఈక్వల్స్ టు nb అని ఇంట్రడ్యూస్ చేశాడు వాన్ డర్ వాల్. v ఈక్వల్స్ టు NB లేదా B ఈక్వల్స్ టు V బై N అని ఇలా అయినా రాసుకోవచ్చు. అప్పుడు ఎలా రాయించిన చూడండి, PV ఈక్వల్స్ టు NRT అనేది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. P ప్లేస్ లో ఏం రాసాం, P ప్లస్ AN స్క్వేర్ బై V స్క్వేర్ అని రాసాం. మరి V బదులు ఏం రాయాలి, V మైనస్ స్మాల్ v, అంటే ఇంకొక వాల్యూమ్ ఎక్స్క్లూడ్ చేశాం కదా. ఆ స్మాల్ v ఏమవుతుంది, NB అవుతుంది, ఇస్ ఈక్వల్ టు NRT. అంతే, N లో కానీ R లో కానీ T లో కానీ దెర్ ఇస్ నో చేంజ్. P బదులు ఈ వాల్యూ, V బదులు ఈ వాల్యూ రాసాం. ఇక్కడేమో ఏ ఫ్యాక్టర్ ని ఇంక్లూడ్ చేసాం, ఇక్కడ B ఫ్యాక్టర్ ని ఎక్స్క్లూడ్ చేసాం. దట్స్ వాల్యూమ్ ఎక్స్క్లూజన్, ప్రెషర్ ఇంక్లూజన్. ఈ టోటల్ ఈక్వేషన్ ని రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆర్ వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ అని అంటాం. చెప్పండి, వాన్ డర్ వాల్స్ ఈక్వేషన్ ఏమవుతుందో, P ప్లస్ AN స్క్వేర్ బై V స్క్వేర్ ఇంటూ V
V means V minus NB. PV is equal to nRT. That's all. This is called as van der Waals equation. Chala important ఇది. This is called as van der Waals equation. దీన్ని మనం van der Waals equation అని అంటాం. Got it? van der Waals equation. Right. ఒక్కసారి A కి B కి ఆబ్జెక్టివ్ అయితే యూనిట్స్ అడుగుతాడు. ఆ యూనిట్స్ ఏంటో చూద్దాం. ప్రెషర్ కరెక్షన్ ఒకసారి చూద్దాం, అలాగే వాల్యూమ్ కరెక్షన్ కూడా చూద్దాం. ప్రెషర్ కరెక్షన్ అంటే ఎవరు? ఏ. దీనికి యూనిట్ ఏంటి? ఏకి ఫార్ములా ఏంటి? ఇక్కడ చూడండి, ఏకి ఫార్ములా రాసాం. ఏ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ బి స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. అంతేనా? పి అంటే అట్మాస్ఫియర్స్ ప్రెషర్ కాబట్టి, వి అంటే వాల్యూమ్, వాల్యూమ్ అంటే లీటర్స్, వికి స్క్వేర్ ఉంది కాబట్టి లీటర్ స్క్వేర్ పెట్టుకోండి, బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, సో మోల్ స్క్వేర్. దట్స్ ఆల్. అంటే ఏమైంది? ఇది అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్, మోల్ ని పైకి తీసుకొస్తే మోల్ టు ద పవర్ ఆఫ్ -2. దిస్ ఇస్ ద యూనిట్. అలా కాకుండా న్యూటన్ మీటర్ పర్ 4, న్యూటన్ మీటర్ టు ద పవర్ ఆఫ్ 4 మోల్ పవర్ -2 అనేది కూడా ఒక యూనిట్ అవుతుంది. అది SI సిస్టమ్ లో మాట్లాడుతుంది. ఓకే, దట్స్ ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు. అట్మాస్ఫియర్ లీటర్ స్క్వేర్ పర్ మోల్ స్క్వేర్, లేదా న్యూటన్ మీటర్ పవర్ 4 పర్ మోల్ స్క్వేర్, పర్ మోల్ స్క్వేర్. అది మోల్ స్క్వేర్, ఇది మోల్ స్క్వేర్. అక్కడ న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అనమాట, పర్ మోల్ స్క్వేర్ అని రాస్తాం. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద యూనిట్స్. ఈ రెండు యూనిట్స్ అవుతాయి మనకి. కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అని అంటాం. దట్స్ ఆల్. ఏ ఏం చెప్తుంది? దిస్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్. చెప్పాం కదా, ఐడియల్ గ్యాస్ కి అయితే అట్రాక్షన్స్ కానీ రిపల్షన్స్ కానీ ఉంటాయా అంటే ఉండవు. కానీ మనకు తెలుసు రియల్ గ్యాస్ లో అయితే అట్రాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. యూ నీడ్ టు కన్సిడర్ ద అట్రాక్షన్స్ ఇన్ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్స్. ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి మనం. అందుకని ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అని చెప్పేది ఏ ఫ్యాక్టర్, దాన్ని యాడ్ చేశాడు అనమాట. అట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి యాడ్ చేయండి అని అన్నాడు. ఓకే, గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ ఏ మోర్ ఈజీలీ గ్యాస్ కెన్ బి లిక్విఫైడ్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లిక్విఫికేషన్. అంటే ఒక గ్యాస్ ఈజీగా లిక్విఫై అవ్వాలంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ పెరగాలి. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ పెరిగి దూరంగా ఉన్నాయనుకోండి గ్యాస్ మాలిక్యూల్స్, అప్పుడు అది ఎప్పుడు గ్యాస్ లాగానే ఉంటుంది. దట్ ఈస్ ఐడియల్ గ్యాస్. అలా కాకుండా గ్యాస్ మాలిక్యూల్ కి మధ్యలో అట్రాక్షన్స్, ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ పెరిగాయి అనుకోండి, మరి రెంట్ల మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. గ్యాస్ మాలిక్యూల్స్ డిస్టెన్స్ తగ్గితే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ పెరగడం వల్ల దట్ గ్యాస్ కెన్ బి ఈజీలీ లిక్విఫైడ్. సో కరెక్షన్ ఫ్యాక్టర్ ఏ ఇంక్రీజ్ అవుతుంటే gas can easily convert to the liquid. That is called as liquefaction. దాని లిక్విఫికేషన్ అని అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ అనేది లిక్విఫై అవ్వాలి, లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఒక గ్యాస్ లిక్విడ్ కింద ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది? గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ తక్కువ అవ్వాలి. మనకి ఇందులో థియరిటికల్ కాన్సెప్ట్ ఏంటి? అకార్డింగ్ టు వాన్ డెర్ వాల్స్, గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ తక్కువ అవ్వాలి అని అంటే ఏ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఏ ఏం చెప్తుంది? ఇంటర్ మాలిక్యులర్ అట్రాక్షన్స్ అని చెప్తుంది. గాట్ ఇట్? I think I am clear. అర్థమైందా? కమింగ్ టు ద బి, కరెక్షన్ ఫ్యాక్టర్ బి, లేదా కరెక్షన్ కాన్స్టెంట్ ఆర్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. బికి ఫార్ములా ఏం చెప్పాం? ఇక్కడ V ఈక్వల్స్ టు NB అన్నాం కదా. సో దీని నుంచి బి అని వస్తున్నాం. B ఈక్వల్స్ టు V బై N. బి అంటే ఏంటి? వాల్యూమ్ కాబట్టి లీటర్ అని రాయండి, బై N అంటే మోల్స్, సో మోల్స్. లీటర్ పర్ మోల్, లీటర్ పర్ మోల్ అనే రాస్తాము. Got it? This is called as liter per mole. ఇదేంటిది? కరెక్షన్ ఇన్ వాల్యూమ్, దట్ ఈస్ B. యూనిట్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ B. ఇట్ ఈస్ నాట్ పవర్ -2, ఇట్ ఈస్ పవర్ -1. ఎందుకు? పెర్ మోలే కదా ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? లీటర్ మోల్ పైకి తీసుకెళ్తే మోల్ ఇన్వర్స్, లీటర్ మోల్ ఇన్వర్స్ అని అంటాం. లేదా లీటర్ కి ఇంకొక యూనిట్ ఉంది, దట్ ఈస్ మీటర్ క్యూబ్. SI సిస్టమ్ లో మనం మాట్లాడాం అనుకోండి, m క్యూబ్, సెంటీమీటర్ క్యూబిక్ సెంటీమీటర్ CC అని అంటాం. అది మిల్లీ లీటర్స్ అయితే క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది మీటర్ క్యూబ్. ఇది మీటర్ క్యూబ్ అంటే లీటర్ అన్నమాట. సో మీటర్ క్యూబ్ ఇంటూ మోల్ ఇన్వర్స్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే, yes sir, please tell me, any doubt? Yeah, so suppose if the value of B will be increased, ఇందాక ఏ ఇంక్రీజ్ అయితే ఏం చెప్పాం? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ విల్ బి, ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ విల్ బి ఇంక్రీజ్డ్, thereby the gas can easily gets liquefied. గ్యాస్ అనేది ఈజీగా ఏమవుతుంది? లిక్విఫై అవుతుంది అని చెప్పాం కదా. ఇప్పుడు B వాల్యూ కానీ ఇంక్రీజ్ అయితే
Greater the value of B, more is the excluded volume. వాల్యూమ్ ఎక్స్క్లూడ్ అయిపోతూ ఉంటుంది. వాల్యూమ్ అనేది ఎక్స్క్లూడ్, బి ఎప్పుడు పెరిగిపోతుందో వాల్యూమ్ అంత తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎక్స్క్లూడ్ అయిపోతుంది, అంత వాల్యూమ్ తగ్గించేస్తూ ఉండాలి మనం. దిస్ ఇస్ ద కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్. దట్ ఇస్ ద కరెక్షన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్. గాట్ ఇట్? ప్రెషర్ పెంచామనుకోండి, ప్రెషర్ పెరిగింది అని అంటే ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ పెరిగిపోయి అప్పుడు ఆటోమేటిక్లీ ద గ్యాస్ ఇస్ కన్వర్ట్స్ టు ద liquid, that is called as the liquefaction. That's all. These are the units as well as significances of A correction factor, A correction factor, B. That's all. These two are very important for us. Coming to the van der Waals equation, ipude cheppanu. What is van der Waals equation? See here, this is ideal gas equation, PV equals to nRT. ఇందులో మనం కరెక్షన్ ఫ్యాక్టర్ ని రియల్ గ్యాస్ కి కన్వర్ట్ చేసుకుంటే, ఇఫ్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ గ్యాస్, P ప్లేస్ లో ఏం రాస్తున్నాం? P ప్లస్ AN స్క్వేర్ బై V స్క్వేర్ అని రాస్తాం. V place లో ఏం రాస్తాం? V minus NB అన్నాం. That means we have excluded the volume. We have excluded the volume. V equals to Bn కాబట్టి, NB కాబట్టి equals to nRT as it is. Equals to nRT as it is. So ఇది అన్ని ఎన్ని మోల్స్ కి? This entire equation is for how many moles? n moles కాబట్టి ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది, ఇక్కడ n ఉంది. బట్ అదే if you write the van der Waals equation for 1 mole of gas, 1 mole అంటే ఏమవుతుంది? For 1 mole అన్నాం అనుకోండి, here you can substitute the n with 1. 1 substitute చేస్తే P plus A by V square into V minus B. n అనేది 1 అయిపోయింది. ఇక్కడ n అనేది n స్క్వేర్ అనేది 1 అయిపోయింది. is equal to మరి n ఉండదు ఇంకా, equals to RT. ఓకే, ఇందులో వచ్చే A ని B ని ఇందాక ఏం చెప్పాం మనం? దే ఆర్ కరెక్షన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం వాన్ డర్ వాల్స్ కాన్స్టెంట్స్ అని కూడా అంటాం. వాన్ డర్ వాల్స్ కాన్స్టెంట్. వాడు అడుగుతాడు క్వశ్చన్ ఆబ్జెక్టివ్ లో, ఏం క్వశ్చన్ అడుగుతాడు? వాన్ డర్ వాల్స్ కాన్స్టెంట్ A and B are depends on what parameters? They depends on the nature of the gas and independent of temperature. టెంపరేచర్ తో దానికి సంబంధం లేదు, అందుకని ఇక్కడ టెంపరేచర్ మనం ఏం మెన్షన్ చేయట్లా. ఓన్లీ ప్రెషర్, వాల్యూమ్, ఈ రెండిట్లతోనే. నేచర్ ఆఫ్ ద గ్యాస్ అంటే ప్రెషర్, వాల్యూమే డిపెండింగ్ అన్నమాట. అందుకు నేచర్ ఆఫ్ ద గ్యాస్ పైన డిపెండ్ అవుతుంది తప్ప ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ తో అసలు దీనికి సంబంధం లేదు. ఓకే, this is all about van der Waals equation. All about van der Waals equation. That's all. Coming to the next concept, that is the ideal gas and real gas. The main differences between ideal gas and real gas. ఒకసారి చూద్దాం. రెండింటికి మధ్యలో డిఫరెన్స్. ఇది రియల్ గ్యాస్, ఇది ఐడియల్ గ్యాస్. ఏంటని చెప్పాం? ఐడియల్ గ్యాస్ అంటే ఇట్ ఒబేస్ గ్యాస్ లాస్. దట్ మీన్స్ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, గెలుసాక్స్ లా, నువ్వు ఏ గ్యాస్ లా తీసుకుంటే ఆల్ గ్యాస్ లాస్ ని ఒబే చేసేది ఐడియల్ గ్యాస్. ఎక్కడ మరి? ఇది కూడా చూడండి, రియల్ గ్యాస్ ఆల్సో ఒబేస్ ది గ్యాస్ లాస్. మరి ఇది గ్యాస్ లాస్ ని ఒబే చేస్తుంది, ఇది గ్యాస్ లాస్ ని ఒబే చేస్తుంటే రెండింటికి డిఫరెన్స్ ఏముంది? దాని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఆల్ గ్యాస్ లాస్, ఇది ఆల్ గ్యాస్ లాస్, అన్ని ఆల్ గ్యాస్ లాస్. బట్ ఎక్కడ? అండర్ ఆల్ కండిషన్స్ ఫర్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. అంటే నువ్వు ఏ ప్రెషర్ దగ్గర అయినా, ఏ టెంపరేచర్ దగ్గర అయినా గ్యాస్ లాస్ ని సాటిస్ఫై చేసే వాటిని ఐడియల్ గ్యాస్ అని అంటారు. ఐడియల్ గ్యాస్ అని అంటారు. ఉంటాయంటే అసలు ఉండవు, ఎక్కడ వెరీ రేర్, అసలు మనకు తెలియదు అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఐడియల్ స్టూడెంట్ ఉంటాడా అంటే చాలా రేర్. చాలా బుద్ధిగా చదువుకుని ఒక డిఫరెంట్ థింకింగ్ తో ఆలోచించి ఒక సైంటిస్ట్ గా బిహేవ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు క్లాస్ రూమ్ లో. ఓకే, అల్లరి చేసేవాళ్ళు. దట్ ఈస్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద రియల్ స్టూడెంట్. రియల్ స్టూడెంట్ తాలూకు లక్షణం అది. ఇట్ ఇస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ రియల్ స్టూడెంట్ కదా. సో రియల్ గ్యాస్ చూడండి, రియల్ గ్యాస్ తాలూకా డెఫినేషన్ ఎలా ఉందో. రియల్ గ్యాస్ మీన్స్ ఇట్ ఆల్సో ఒబేస్ ద గ్యాస్ లాస్, బట్ అండర్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. లో ప్రెషర్, హై టెంపరేచర్. ప్రెషర్ తక్కువ ఇవ్వాలి నీకు, అప్పుడే నువ్వు రియల్ గ్యాస్ అవుతావు, రియల్ స్టూడెంట్ అవుతావు. నీ మీద ప్రెషర్ పెట్టేస్తే నువ్వు రియల్ స్టూడెంట్ అవ్వలేవు. లో ప్రెషర్ దగ్గరే నువ్వు వర్క్ చేయగలవు. ప్రెషర్ ఎక్కువైపోతే మాస్టర్ని వదిలేస్తావు, ఇంకా అంతే. ఈ ఏం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు, వదిలేస్తావు. ప్రెషర్ ఎక్కువ ఉండకూడదు స్టూడెంట్ పైన. లో ప్రెషర్ దగ్గరే రియల్ గ్యాస్ ఉంటుంది. టెంపరేచర్ మాత్రం ఉండాలి, తిడుతూ ఉండాలి. మాస్టర్ నీకు కంపల్సరీ తిడుతూ ఉండాలి, రోజు నువ్వు ఎందుకు వర్క్ చేయలేదు, ఇది చదువు, అది చదువు అని కొంచెంగా టెంపరేచర్ ఇవ్వాలి. సో హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్ is the favorable conditions for the real gas. Okay, but ideal gas at all pressures, at all temperatures, ఎక్కడైనా సరే it can obeys the gas laws, all 4 gas laws, Boyle's, Charles, Avogadro's, Gay-Lussac's, అన్నిటిని ఒబే చేసేది ఎవరు అంటే ఐడియల్ గ్యాస్.
at all pressures and temperatures. But ఇది మాత్రం low pressure and high temperature is the suitable conditions for the real gas. That's all. చూడండి ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఏదైనా ఉందా? నో ఐడియల్ గ్యాస్ ఇస్ నోన్. మనకు తెలియదు ఇప్పటి వరకు అసలు ఐడియల్ గ్యాస్ ఉందో లేదో కూడా తెలియదు. కనుక్కున్నారు ఫస్ట్. అసలు ఐడియల్ గ్యాస్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పారు, కానీ అలాంటి కండిషన్స్ తో ఉండే గ్యాస్ ఎక్కడ దొరకట్లా మనకి. ఐడియల్ గ్యాస్ అంటే అన్ని ప్రెషర్స్ దగ్గర, టెంపరేచర్స్ దగ్గర గ్యాస్ లాస్ బిహేవ్ చేసేది. రియల్ గ్యాస్ అనుకోండి, ఆల్ నోన్ గ్యాస్ ఆర్, ఇందాకే చెప్పాను, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్, నీ ఇష్టం, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద నేచర్, ఆల్ ద గ్యాస్ ఆర్ రియల్ గ్యాసెస్. మనకి తెలుస్తున్నవి, మనం చదువుతున్నవి, వాడుతున్నవి, మాట్లాడుతున్నవి, దిస్ ఆర్ ఆల్ కాల్డ్ రియల్ గ్యాసెస్. బట్ ఐడియల్ గ్యాస్ అంటే దాని బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. చెప్పాను ఇందాక, ఒరిజినల్ వాల్యూమ్ తో కంపేర్ చేస్తే ఇట్ ఆక్యుపైస్ వెరీ లెస్ మీన్స్ నెగ్లిజిబుల్ అని అన్నాం. అట్రాక్షన్స్ ఉండవు, రిపల్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇట్ ఓన్లీ ట్రావెల్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్షన్స్. చెప్పాం కదా కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అందులో కొన్నిటిని తీసుకుంటే అవి ఐడియల్ గ్యాస్ బిహేవియర్ కి రియల్ గ్యాస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, అట్రాక్షన్ ఫోర్సెస్ ఆర్ నెగ్లిజిబుల్. బట్ హియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఆర్ నాట్ నెగ్లిజిబుల్. యూ నీడ్ టు కన్సిడర్ ఇట్. అట్రాక్షన్ ఫోర్స్ ఆర్ నాట్ నెగ్లిజిబుల్ ఎట్ హై ప్రెషర్స్. హై ప్రెషర్ దగ్గర అయితే మాత్రం నెగ్లిజిబుల్ కాదు. లో ప్రెషర్స్ దగ్గర అనుకోండి అట్రాక్షన్ ఫోర్స్ అనేవి నెగ్లిజిబుల్ అవుతాయి, కానీ హై ప్రెషర్స్ దగ్గర మాత్రం హై ప్రెషర్ అప్లై చేసేస్తే ప్రెషర్ బాగా పెంచు, ఇంకా పెంచు, ఇంకా పెంచు, అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్లీ సమ్ అట్రాక్షన్ ఫోర్సెస్ విల్ బి దేర్. అందుకు హై ప్రెషర్ దగ్గర రియల్ గ్యాసెస్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండవు అంటే రియల్ గ్యాస్ ఒప్పుకోదు. బట్ ఐడియల్ గ్యాస్ మేబీ, ఐడియల్ గ్యాస్ అలా రావచ్చు. ఏ ప్రెషర్స్ దగ్గర అయినా సరే, ఏ టెంపరేచర్ దగ్గర అయినా సరే అట్రాక్షన్ ఫోర్సెస్ దానికి నెగ్లిజిబుల్ ఉండవు అని చెప్పొచ్చు. కానీ హై ప్రెషర్ పెంచు, ఇంకా పెంచు, ఇంకా పెంచు, ఇంకా పెంచు, ప్రెషర్ పెంచితే డిస్టెన్స్ ఏమవుతుందన్న, ఆల్ ద గ్యాస్ మాలిక్యూల్స్ డిస్టెన్స్ విల్ బి రెడ్యూస్. బాగా తగ్గిన తర్వాత ఏమైంది? బాగా క్లోజ్ అయిపోయి అప్పుడు అట్రాక్షన్ ఫోర్సెస్ డెఫినెట్ గా వచ్చేస్తాయి దానికి. రియల్ గ్యాస్ లక్షణం అది. ఓకే, అండ్ హియర్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్ ఇస్ నెగ్లిజిబుల్. ఇందాకే చెప్పాం వాల్యూమ్ ఆక్యుపై చేసేది నెగ్లిజిబుల్ అన్నాం, కానీ ఇక్కడ నెగ్లిజిబుల్ కాదే. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ కెనాట్ బి నెగ్లెక్టెడ్ అట్ లో టెంపరేచర్స్. టెంపరేచర్ చాలా తక్కువ ఉందనుకోండి, లో టెంపరేచర్ దగ్గర డెఫినెట్ గా ఇది ఎంతో కొంత వాల్యూమ్ ని ఆక్యుపై. బాగా టెంపరేచర్ పెంచేస్తే గ్యాస్ మాలిక్యూల్స్ మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోయి అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇదంతా ఒకే దగ్గర ఉండాలనుకోండి వాల్యూమ్, డెఫినెట్ గా at lower temperatures it occupies some amount of volume. Gas molecules can occupy some amount of volume. So volume occupied by the gas cannot be neglected. నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు లేదు వాల్యూమ్ ఆక్యుపై చేయట్లేదు అని చెప్పకూడదు. ఎంతో కొంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. బట్ ఐడియల్ గ్యాస్ అయితే నెగ్లిజిబుల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఎవరు? ఏ గ్యాస్ డీవియేట్ చేస్తుంటుంది? రియల్ గ్యాస్. రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ని ఎలా డీవియేట్ చేస్తుందో ఒకసారి చూడండి. దీన్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? See here, gases which obey Boyle's law, Charles' law, Avogadro's law are called ideal gases. Am I right or not? తెలుసు కదా మనకి. at all conditions, అన్ని ప్రెషర్స్ దగ్గర, అన్ని టెంపరేచర్స్ దగ్గర ఇలాంటి గ్యాస్ లాస్ ని ఒబే చేస్తే దే ఆర్ కాల్డ్ ఐడియల్ గ్యాసెస్. అయితే అవర్ థియరిటికల్ మోడల్ ఆఫ్ గ్యాసెస్ కరెస్పాండ్స్ వెరీ వెల్ విత్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్. ఎక్కడ డిఫికల్టీ వచ్చింది? డిఫికల్టీ ఎక్కడ వచ్చింది అంటే PV ఈక్వల్స్ టు NRT దగ్గర, PV ఈక్వల్స్ టు 1/3 MnC² దగ్గర వెరిఫై చేసేటప్పుడు రిజల్ట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. డిఫికల్టీ అరైజెస్ వెన్ వి ట్రై టు వెరిఫై దీస్ రిలేషన్స్. దీన్ని కానీ ఈ రెండిట్లు అంటే వాల్యూస్ అబ్జర్వ్. PV ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి కదా. PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దిస్ ఇస్ బాయిల్స్ లా. బాయిల్స్ లా చెప్తుంది మనకి PV ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని. అంటే PV ఈక్వల్స్ టు NRT, PV ఈక్వల్స్ టు 1/3 MnC². ఇదేమో కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్, అదేమో కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, అదేమో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. మరి రెండిట్లో కూడా PV ఈక్వల్స్ టు ఎలా ఉండాలి? కాన్స్టెంట్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందో అక్కడ కూడా అంతే వాల్యూ రావాలి మనకి. బట్ దేర్ ఇస్ అ డిఫికల్టీ అరైజెస్ ఇన్ బిట్వీన్ దీస్ టూ రిలేషన్స్. అంటే NRT ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో 1/3 MnC² చేస్తే ఆ వాల్యూ కంప్లీట్ గా డీవియేట్ అయిపోతుంది. దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఫర్ రియల్ గ్యాసెస్, దిస్ ఈస్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఒకసారి చూడండి, ద గ్యాసెస్ ఫెమిలియర్ టు us లైక్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా ఏ గ్యాసెస్? రియల్ గ్యాసెస్. ఇవి దే ఆర్ కంప్లీట్లీ డీవియేట్స్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఎలా ఐడియల్ గ్యాస్ బిహేవియర్ డీవియేట్ చేస్తున్నాయి
ఒక ప్లాట్ గీసాను చూడండి ఒకసారి. దేనికి పీవీకి పీకి. మీకు ఒక్కసారి జ్ఞాపకం ఏమైనా ఉంటే, అంటే పాత క్లాస్ నేను ఇంతకుముందు చెప్పిన బాయిల్స్‌లో, చార్లెస్ అవగాడ్రోస్‌లో గ్రాఫ్స్ ఏమైనా నీకు జ్ఞాపకం ఉంటే, ఐడియల్ గ్యాస్‌కి ఒక గ్రాఫ్ చెప్పాను నేను. పీవీకి పీకి, అలాగే పీవీకి వీకి గ్రాఫ్ చెప్పాను. ఏమైనా జ్ఞాపకం ఉందా? యాహ్! నేచురల్ గ్యాసెస్ మేబీ 11. ఓకే. రైట్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ యూ ప్లాట్ ద గ్రాఫ్ ఇన్ బిట్వీన్ పీవీ వర్సెస్ పీ ఆర్ పీవీ వర్సెస్ వి, ఎలాంటి గ్రాఫ్స్ వస్తాయని చెప్పాను? ఫర్ ఐడియల్ గ్యాసెస్ this is a straight line which is parallel to the x-axis. x-axis కి parallel గా వస్తాయని చెప్పాం. కానీ అంటే వాల్యూమ్ వదిలేసేయండి. కానీ పీవీ వర్సెస్ పీకి ఒకవేళ నువ్వు గ్రాఫ్ గీస్తే చూడండి ఒకసారి. ఇఫ్ యూ ప్లాట్ a graph in between PV versus P at a constant temperature ఏమవుతుంది? బాయిల్స్ లా ప్రకారంగా ఐడియల్ గ్యాస్ అయితే స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ప్రెషర్ యాక్సిస్ ఏదైతే ఉందో దానికి రావాలి. అంతే కదా? చూడండి ఒకసారి. దిస్ ఈస్ ఐడియల్ గ్యాస్. సీ హియర్. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా వచ్చింది. డాటెడ్ లైన్స్ తో చూడండి ప్యారలల్ గా ఉంది. ఐడియల్ గ్యాస్ అయితే. కానీ ఇఫ్ యు టేక్ ద రియల్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్, మీథేన్, హీలియం ఇలాంటివి తీసుకుంటే దే ఆర్ నాట్ ఫార్మ్డ్ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటున్నట్టుగా రాలా. చూడండి రకరకాల డీవియేషన్స్ వచ్చాయి. సీ హియర్ దిస్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్, దిస్ గ్రాఫ్, దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ గ్రాఫ్స్. ఇవన్నీ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ కి రియల్ గ్యాసెస్ అనేవి డీవియేట్ అయిపోయాయి అన్నమాట. అర్థమవుతుందా? అందుకని రియల్ గ్యాస్ బిహేవియర్, ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ఒకటి కాదు. ఐడియల్ గ్యాస్ బిహేవియర్ ని రియల్ గ్యాస్ బిహేవియర్స్ అనేవి డీవియేట్ చేస్తుంటాయి. సో ఫర్ రియల్ గ్యాస్ దిస్ ప్లాట్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. దెర్ ఈస్ సమ్ డీవియేషన్ ఫ్రమ్ ద ఐడియల్ గ్యాస్ బిహేవియర్. ఐడియల్ గ్యాస్ బిహేవియర్ కన్నా కొంచెం డీవియేట్ అయిపోతుంది. గాట్ ఇట్? And one more important thing is, see here, it is found that real gases do not follow the Boyle's law అని తెలిసిపోయింది. రియల్ గ్యాసెస్ అనేవి బాయిల్స్ లాని ఫాలో అవ్వవు. ఎందుకు? బాయిల్స్ లో ఏం చెప్పింది? పీవీకి పీకి గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ రావాలి అని చెప్పింది, విచ్ ఈస్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అన్నదానికి. ఇది పీవీ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ చేస్తున్నాం, పీవీ ఈక్వల్స్ టు అంత డైమెన్సీ స్క్వేర్ లో. కానీ ఆ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద పీవీ ఈక్వల్స్ 10RT. అంటే ఐడియల్ గ్యాస్ వాల్యూకి ఈ వాల్యూకి చేంజెస్ వచ్చాయి. అప్పుడు మనకి ఒక 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. ఒకసారి చూడండి ఏంటంటే ఆ క్వశ్చన్స్ అంటే, why do gases deviate from the ideal gas behavior? That is one question. And the second question is, what are the conditions under which gases deviate from ideality? ఏ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఐడియల్ గ్యాస్ కన్నా కొంచెం డీవియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు అవి డీవియేట్, ఐడియల్ గ్యాస్ బిహేవియర్కి ఎందుకు డీవియేట్ అవుతున్నాయి? ఇందాక చెప్పాం కదా మనం, ఒక 2 ఎజంప్షన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పినవి ఎజంప్షన్స్ ఏంటవి? మామూలుగా మనం ఐడియల్ గ్యాస్ కి ఏం చెప్పేసాం? there are no attractions and no repulsions between the molecules of gas అని చెప్పాం మనం. am I right or not? అలాగే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ నెగ్లిజిబుల్ అని చెప్పాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు దేని బేస్ చేసుకుని చెప్పాం? కైనెటిక్ థియరీ ఆఫ్ మాలిక్యులర్ గ్యాసెస్. బట్ ఇట్ ఈస్ నాట్ హోల్డ్ గుడ్. అది కరెక్ట్ కాదు. రియల్ గ్యాసెస్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దీస్ 2 అజంప్షన్స్ ఆర్ కంప్లీట్లీ రాంగ్. ఈ అజంప్షన్స్ అనేవి రాంగ్ అయిపోయి. ఎందుకు రాంగ్ అయ్యాయి? అసలు రాంగ్ అవడానికి రీజన్ ఏంటి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ అజంప్షన్ ఏ ఇస్ కరెక్ట్, అంటే అట్రాక్షన్స్ రిపల్షన్స్ లేకపోతే ఏమవుతుంది? అట్రాక్షన్ లేదు, రిపల్షన్స్ లేవు. రిపల్షన్ అంటే గ్యాస్, అట్రాక్షన్ అయితే ఏమవుతుంది? లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ మరి ఎప్పుడైతే అట్రాక్షన్స్ లేవు అని అన్నామో, అసలు నేచర్ లో లిక్విడ్ అనే పదమే ఉండకూడదు. అసలు లిక్విడ్ అనేది రాదు. గ్యాస్ అనేది లిక్విడ్ కింద కన్వర్ట్ అవ్వకూడదు. But we know that nowadays we know that all the gases can easily liquefy at a cold temperatures. Low temperature తగ్గిస్తే all the gases can easily convert to liquefied. That is called as liquefaction. So ఇప్పుడు ఏ అజంప్షన్ గానీ మనకి కరెక్ట్ అయితే లిక్విఫై అనేది జరగదు. అందుకని అజంప్షన్ ఏ is wrong. Got it or not? Coming to the second one, ఇక్కడ ఒకసారి చూడండి. This is real gas curve, this is ideal gas curve. ఇది ఐడియల్ గ్యాస్. ఇప్పుడు
వాల్యూమ్ లోయెస్ట్ ప్రెషర్ దగ్గరికి వచ్చేసరికి దిస్ ఈజ్ అట్ లోయెస్ట్ ప్రెషర్, am I right? బట్ ఇట్ ఈస్ అట్ హైయెస్ట్ ప్రెషర్. ఇట్ ఈస్ లోయెస్ట్ ప్రెషర్, ఇట్ ఈస్ హైయెస్ట్ ప్రెషర్. లోయెస్ట్ ప్రెషర్ దగ్గర రియల్ గ్యాస్ ది ఐడియల్ గ్యాస్ ది రెండింటిది ఆల్మోస్ట్ ఎలా ఉంది, సిమిలర్ గా ఉన్నాయి. గ్రాఫ్స్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. బట్ హై ప్రెషర్ దగ్గరికి వచ్చేసరికి రియల్ గ్యాస్ కర్వ్ వేరు, ఐడియల్ గ్యాస్ కర్వ్ వేరు. ఇది చూపించే వాల్యూమ్ వేరు, రియల్ గ్యాస్ చూపించే వాల్యూమ్ వేరు. ఏమై రైట్ ఆర్ నాట్? బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అన్ని ఏ ప్రెషర్ దగ్గర తీసుకున్నా సరే అన్ని ఆల్మోస్ట్ ఒకే వాల్యూమ్స్ ఇస్తున్నాయి అట్ లో ప్రెషర్స్. బట్ అట్ హై ప్రెషర్స్ ద రియల్ గ్యాస్ ఈస్ కంప్లీట్లీ డీవియేట్స్ ఫ్రమ్ ద ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ కి హై ప్రెషర్స్ దగ్గర మొత్తం చేంజ్ వచ్చేసింది. లో ప్రెషర్ దగ్గర ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, కానీ ప్రెషర్ ని పెంచుకుంటూ వెళ్తే మాత్రం రియల్ గ్యాస్ బిహేవియర్ వేరు, ఐడియల్ గ్యాస్ బిహేవియర్ వేరుగా ఉంది. ఓకే, సో ఇఫ్ అజంప్షన్ బి ఈజ్ కరెక్ట్, బి ఏంటని చెప్పాం మనం, అసలు వాల్యూమ్ ఆక్యుపై చేయదు అని చెప్పాం. రైట్? ఇదంతా అజంప్షన్స్ నాన్న, దిస్ ఆర్ ఆల్ అజంప్షన్స్. ఇగో ఇక్కడ రాసాను చూడండి, దిస్ ఆర్ ఆల్ అజంప్షన్స్. అజంప్షన్ మనకి ఇదంతా ఇలా వస్తుంది, ఇలా ఉండుండొచ్చు. ఎందుకు మనకి అకార్డింగ్ టు బాయిల్స్ లా వి నో దట్, అకార్డింగ్ టు బాయిల్స్ లా వి నో దట్. ఏం తెలిసింది బాయిల్స్ లా ప్రకారం, when the volume increases pressure decreases, pressure inversely proportional to volume కాబట్టి ఇలా వస్తుంది అని. కానీ వాళ్ళకి రియల్ గ్యాస్ వచ్చేసరికి ఆ అజంప్షన్ రాంగ్ అవుతుంది. రియల్ గ్యాస్ కి ఖచ్చితంగా హై ప్రెషర్స్ దగ్గర అది డీవియేట్ అవ్వచ్చు అని ఎజ్యూమ్ చేసుకున్నారు అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ అజంప్షన్స్. రియల్ గ్యాస్ కి అయితే మనం కర్వ్ తెప్పించవచ్చు, కానీ ఐడియల్ గ్యాస్ కర్వ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అన్ అజంప్షన్. ఓకే, రైట్. యా, ప్రాక్టికలీ ఇట్ వాజ్ నాట్ ప్రూవెన్. ఎందుకంటే రియల్ గ్యాస్ కి ప్రాక్టికల్ ఇట్ వాజ్ ప్రూవెన్, బట్ ఐడియల్ గ్యాస్ కి మనం ఏం చెప్పలేం కదా. ఇట్ ఈస్ ఓన్లీ అన్ అజంప్షన్ అండ్ థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, దట్స్ ఆల్. ఐడియల్ గ్యాస్ కి ఎప్పుడు కూడా థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రాక్టికల్లీ ప్రూవెన్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రియల్ గ్యాస్. రియల్ గ్యాస్ కి ప్రాక్టికల్ ఇట్ వాజ్ ప్రూవెన్. సో ఇప్పుడు సెకండ్ అజంప్షన్ కి వద్దాం. వాట్ ఈస్ సెకండ్ అజంప్షన్? ఇఫ్ ద బి ఈస్ కరెక్ట్. బి ఏం చెప్తుంది మనకి? బి ఏం చెప్తుంది? వాల్యూమ్ ఆక్యుపైడ్ ఈస్ నెగ్లిజిబుల్ అని అన్నాం. అసలు వాల్యూమ్ ఆక్యుపై చేయదు అని అన్నాం కదా ఐడియల్ గ్యాస్ అనేది. చూడండి ఒకసారి, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ నెగ్లిజిబుల్. ఓకే, అలా జరిగితే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఒకవేళ నెగ్లిజిబుల్ అనుకోండి, ది ఎక్స్పెరిమెంటల్ డేటా ఆఫ్ ద ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ అనేది ఏ రకంగా కనిపిస్తుంది మనకి? ఆఫ్ ఎ రియల్ గ్యాస్. మనం ఎక్స్పెరిమెంటల్ డేటా దేనికి మాట్లాడతాం? రియల్ గ్యాస్ కి మాట్లాడతాం. ఇస్ అ రియల్ గ్యాస్ అండ్ థియరిటికల్లీ క్యాలిక్యులేటెడ్ డేటా ఆఫ్ బాయిల్స్ గ్యాస్ షుడ్ ఏమవ్వాలి? దే షుడ్ కోయిన్సైడ్ అవ్వాలి కదా. థియరిటికల్ వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ రెండు కూడా కోయిన్సైడ్ అవ్వాలి. కానీ ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీ హియర్, త్రూ సమ్ సార్ట్ ఆఫ్ కోయిన్సిడెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఎక్స్పెరిమెంటల్ అండ్ థియరిటికల్ డేటా అట్ విచ్ ప్రెషర్స్? లో ప్రెషర్స్. ఇందాక డయాగ్రామ్ చూసాం. లో ప్రెషర్ దగ్గర మనం అనుకున్న ఐడియల్ గ్యాస్ కి దీనికి కొంచెం అజంప్షన్స్ వచ్చాయి, కానీ హై ప్రెషర్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం డీవియేషన్ ఇస్ మచ్ అట్ హై ప్రెషర్స్. హై ప్రెషర్ దగ్గర మాత్రం డీవియేషన్ వచ్చేసింది. అంటే మీనింగ్ ఏంటి? వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ మాలిక్యూల్స్ ఈజ్ కన్సిడరబుల్. ఎంతో కొంత వాల్యూమ్ ని ఆక్యుపై చేస్తున్నాయి అని అర్థమవుతుంది. గాట్ ఇట్? సీ హియర్ లాస్ట్ పాయింట్, ఏ రియల్ గ్యాస్ మే బిహేవ్ లైక్ ఎన్ ఐడియల్ గ్యాస్. ఒక రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ గా బిహేవ్ చేయగలదా? ఎస్, చేయగలదు. ఎప్పుడు చేయగలదు? అట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. లో ప్రెషర్స్ దగ్గర, హై టెంపరేచర్స్ దగ్గర, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ కండిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Low pressures and high temperatures, in these two conditions the real gas can act as an ideal gas. Okay, సో ఇప్పుడు మనం అజంప్షన్ ఏ మాట్లాడడం, అజంప్షన్ బి మాట్లాడడం, ఆ రెండు కైనెటిక్ గ్యాస్ మాలిక్యులర్ థియరీ నుంచి తప్పు అని ప్రూవ్ చేసాం ఫర్ రియల్ గ్యాసెస్ కదా. అప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ది అజంప్షన్స్ ఏ యాజ్ వెల్ యాజ్ బి ఆఫ్ కైనెటిక్ గ్యాస్ థియరీ ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ గ్యాసెస్ ఇప్పుడు ఇఫ్ ద ప్రెషర్స్ ఆర్ లో అండ్ టెంపరేచర్స్ ఆర్ హై కదా. ప్రెషర్స్ లో చేయాలి, టెంపరేచర్స్ ని హై చేయాలి. ఓకే, ఈ రెండిటిని అంటే రియల్ గ్యాస్ ని ఐడియల్ గ్యాస్ కి మధ్యలో ఎక్కడా కూడా మనకి డీవియేషన్ రాకూడదు, బిహేవియర్ అనేది డీవియేషన్ రాకూడదు అని అంటే మనం ఒక ఫ్యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయాలి.
ఈ ఫ్యాక్టర్ని కానీ ఇంక్లూడ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి రియల్ గ్యాస్ ఈక్వల్స్ టు ఐడియల్ గ్యాస్ అయిపోతుంది. అసలు ఆ ఫ్యాక్టర్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ as కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. ఏం చెప్తుంది కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్? ద డీవియేషన్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్. అంటే ఎంత డీవియేషన్ వచ్చింది, ఆ డీవియేషన్ తగ్గింది అనుకోండి, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే పెరిగిపోతుంది. డీవియేషన్ పెరిగింది అనుకోండి, కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఐడియల్ గ్యాస్ బిహేవియర్ రియల్ గ్యాస్ బిహేవియర్ ఈక్వల్ అవడం కోసం, అంటే ఎంత చేంజ్ ఉందో చెప్పడం కోసం కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. See here compressibility factor is explained or indicated with Z. Z తో ఇండికేట్ చేస్తాం. మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ బై మోలార్ వాల్యూమ్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ దట్ మీన్స్ రియల్. మోలార్ వాల్యూమ్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ దట్ ఈస్ ఐడియల్. సో V real by V ideal వేస్తే you will get compressibility factor. Compressibility factors